कोटाकोटा मंडल सरपंच एसोसिएशन के साबिक सदर नेटावैली गांव के सरपंच एडोला नागेश की गैर कानूनी गिरफ्तारी के खिलाफ बीआरएस पार्टी के कायदीन ने कोटाकोटा पुलिस स्टेशन में एक मीडिया कॉन्फ्रेंस मुनक्किद की ताकि कांग्रेस पार्टी के लीडरों की जानिब से लगाए जाने वाले झूठे इल्जामात के खिलाफ एहतजाज किया जा सके। कॉन्फ्रेंस से मुखातिब करते हुए एडोला नागेश ने कहा है कि सियासी जमातें मुझे धान की खरीदारी के मामले में इस तरह फंसाने की कोशिश कर रही हैं और मुझे गाँव में खिदमात फराहम करने की इजाज़त नहीं दी गई। उन्होंने कहा कि कांग्रेस ने उन्हें गिरफ्तार करने की धमकी भी दी है। पार्टी कायदीन ने मीडिया से बात करते हुए तमाम तफसीलात से वाकिफ करवाया। నాడు గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కొత్తకోటలో విలేకరుల సమావేశంలో నవోదయ పాఠశాల మేము గతంలో ప్రయత్నం చేయడం జరిగింది। మనే శ్రీనివాస్ రెడ్డి ద్వారా కేంద్ర మంత్రులకు మా వంతు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। దాన్ని పురస్కరించుకొని ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరైన సందర్భంగా అది తప్పనిసరిగా దేవరకద్ర నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయాలా, దానికి గాను గౌరవ పార్లమెంట్ సభ్యులు డికే అరుణ గారు కానీ గౌరవ శాసనసభ్యులు మసూదర్ రెడ్డి గారు కానీ దీనికి వారి వంతు వారు సహాయం చేయాల్సిందిగా దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుతున్నా అని చెప్పేసి క్లియర్గా ఆ నవోదయ పాఠశాల గురించి చెప్పడం జరిగింది ఒక పాయింట్। తర్వాత మరి నేను ఎమ్మెల్యేగా ఉండి ఆల వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి 10 ఏళ్లలో ఏదైతే దేవరకద్ర నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చెక్ డ్యామ్లు అనుకోండి, రోడ్లు అనుకోండి, కమ్యూనిటీ హాల్స్ అనుకోండి, స్కూల్స్ అనుకోండి, ముఖ్యంగా బ్రిడ్జ్లు అనుకోండి, అదేవిధంగా ముఖ్యంగా కొత్తకోట పట్టణంలో భూత్పూర్ పట్టణంలో కానీ 40 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ఈరోజు డివైడర్లు కానీ శ్మశాన వాటికలు కానీ అదేవిధంగా స్కూల్కు సంబంధించిన బాయ్స్ స్కూల్కు సంబంధించిన యూత్ బిల్డింగ్ కానీ మనబడి మన బస్తీ కింద స్కూల్ నిర్మాణాలు కానీ పార్కులు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉంటే ఈరోజు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ ఏదైతే మున్సిపల్ ఆఫీసు శిథిలావస్థలో ఉంటే దాన్ని పడగొట్టి ఈరోజు కొత్త నిర్మాణం చేయాలని 2 కోట్ల రూపాయలు మంజూరు చేపించి ఈరోజు ఎప్పుడో టెండర్లు అయిపోయినాయి, 2 సార్లు టెండర్ కాల్ ఫార్ చేస్తే అది ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మళ్ళీ థర్డ్ కాల్కు దగ్గర సంవత్సరం పూర్తయింది, ఎలక్షన్స్ పూర్తి అయిపోయి మరి ఈ రోజు వరకు కూడా దాన్ని ఎందుకు టెండర్లకు పిలవలేదు అనేది, ఇవన్నీ రోడ్ల నిర్మాణం ఎందుకు ఆపినారో అని చెప్పి ఇవన్నీ అడిగి మరి దాన్ని తొందరలోనే మీరు పనులన్నీ మొదలు పెట్టాలా। మేము ఏవైతే శాంక్షన్ చేయించినామో 30 పడకల ఆసుపత్రి 5,75,00,000 రూపాయలతో పోలీస్ స్టేషన్ పక్కల గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు శంకుస్థాపన చేయడం జరిగింది। మరి అట్టి 30 పడకల ఆసుపత్రిని ఎందుకో ఆపడం జరిగింది। మరి మీరు 30 పడకల ఆసుపత్రిని స్టార్ట్ చేసి రేపు ఎన్హాన్స్ చేస్తూ 50 పడకల ఆసుపత్రికి తీసుకురావాలని మరి ఎమ్మెల్యే గారికి ఈరోజు ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది। ఎంత నీట్గా ఆయన చెప్పడం జరిగింది అనేది విలేకరులే ప్రత్యక్ష సాక్ష్యం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా। ఆ విషయాలను పట్టుకొని వాళ్ళు ఎందుకు మరి డిప్రెషన్ లోన్ అవుతున్నారో నాకు తెలియడం లేదు। ఈరోజు వాళ్ళు అవాకులు చెవాకులు అంటున్నారు, మరి అవాకులు చెవాకులు ఏం వెళ్ళినాడో అది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నా। ఇంకా కావాలంటే మీరు విలేకరులను అడిగి తెలుసుకోండి, అవాకులు మాట్లాడిండా చెవాకులు మాట్లాడిండా। ఈ అవాకులు చెవాకులు మీకు మాత్రమే వస్తాయి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేసినాయి, కానీ ఇలా